గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పీ శ్రీను డైరీస్. సో ఈ రోజు ఒక షార్ట్ వ్లాగ్. చాలా మంది అడుగుతున్నారు కదా అల్లెక్కి అక్కతో వ్లాగ్ చేయండి అని చెప్పి. సో ఈ రోజు మా చెల్లితో ఒక వ్లాగ్. ఇట్స్ అ కుకింగ్ వ్లాగ్. చూద్దాం ఏం చేస్తుందో మా చెల్లె కిచెన్లో. హాయ్ బ్యూటిఫుల్ ఉమెన్స్, ఏం చేస్తున్నారు కిచెన్లో ఈరోజు? నా కోసం స్పెషలా? నీకోసం స్పెషల్. అది కూడా సర్ది పెట్టుకొని మరి. కోల్డ్ అయింది, నోరంతా ఎట్లెట్లనే ఉంది. సరే టమాటా పచ్చడి చేసుకుందాం. వావ్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నేను కూడా కొంచెం తీసుకొని వెళ్ళిపోతా. ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేయండి. యాక్చువల్లీ ఈ రెసిపీ నాకు తెలిసి అలేకే చేస్తున్నట్టుంది. నువ్వు జస్ట్ ఏదో చేస్తున్నట్టు. నేను చేస్తాను, అలేకే చేస్తున్నాను. జస్ట్ ఒలిసిద్దామని చెప్పేసి వచ్చిన. ఓకే, ఎల్లిపాయలు ఒలుస్తుండ్రు ప్రస్తుతానికి. అలాగే ఒక హాయ్ చెప్పు మా వాళ్ళకి. ఎప్పటి నుంచి అడుగుతుండ్రు హాయ్. ఫుల్ కోల్డ్ ఉంది అయినా చేస్తుంది. చూద్దాం టమాటా పచ్చడి బ్లాగ్ ఎట్లా పోతుందో. చిన్న వెయింగ్ మిషన్ ఉంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకి కిచెన్లో. మా అన్న ఆర్డర్ పెట్టింది ఇది అమెజాన్లో. సో ఎల్లిపాయ 80 grams తీసుకోవాలా, కానీ ప్రస్తుతం ఓన్లీ 66 grams అయింది. ఇందులో ఏమేమి వేసినావు మమ్మీ? ఫస్ట్ అయితే టమాటా ముక్కలు, టమాటా అండ్ 100 grams చింతపండు. 1 kg టమాటాకి 100 grams చింతపండు. 1 kg టమాటాకి 100 grams చింతపండు. పక్కకేమో పెట్టినావు. నెయ్యి చేస్తున్నామ్మా. ఓ నెయ్యి. మా ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి అవుతుంది, బయట కొనం అస్సలు నెయ్యి. ఆల్రెడీ ఆ బ్లాగ్ చేసినాం కదా. యా చేసినాం, నా కోసం వచ్చి చేసింది మా మమ్మీ నెయ్యి. సో మేతి పౌడర్, రాయి పౌడర్, జీరా పౌడర్ యూజ్ చేస్తారు. ఓకే. సో ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నావు? 100 grams తీసుకోవాలా. ఇంకా కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు నేనైతే 90 తీసుకుంటున్నా, ఎందుకంటే తాత కొంచెం కారం ఎక్కువ తినడు కాబట్టి. సో యాక్చువల్గా అయితే 100 grams తీసుకోవాలా, కానీ కొంచెం మేమైతే 90 grams తీసుకుంటున్నాం. ఓకే, ఇంకొక బౌల్లో తీసుకొని నెక్స్ట్ సాల్ట్ కూడా 100 grams తీసుకున్నాం. 1 teaspoon 1 teaspoon పసుపు, మెంతి పౌడర్, 1 teaspoon మెంతి పౌడర్. సో ఇందులో కారం, సాల్ట్, 1 teaspoon మెంతి పౌడర్, 1 teaspoon పసుపు వేసుకున్నాం. 2 spoons మస్టర్డ్ పౌడర్ అంటే ఆవాల పౌడర్. ఓకే. జీరా పౌడర్ 2 spoons జీరా పౌడర్. నెక్స్ట్ మనం తీసుకున్న 80 grams వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మూత తీసేసేయాలి. తీసేసి ఇది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఓకే. హాయ్ రాంబో, వాసన వస్తుందా? సరే కూర్చో, సిట్. నీకు కూడా కావాలా టమాటా పచ్చడి రాంబో? యూ వాంట్ టమాటో పచ్చడి? మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడగడుతుంది. ఓకే. ఇలా ఈ మిక్చర్ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది అయితే కంప్లీట్గా అయిపోయింది. సో వాటర్ కన్సిస్టెన్సీ లేదు అందులో. సో మంచిగా చల్లారినాక మిక్సీ పట్టాలి కదా. చల్లారిపోయినాక మిక్సీ పట్టాలంట. మా చెల్ల కోల్డ్లో బాగుంది కదా, సర్దితోటి క్యూట్గా ఉంది. ఇలా కొంచెంసేపు ఇది చల్లార్చే వరకు అలాగే వదిలేసేయాలి. ఇక మా రాంబో గారు అయితే మంచిగా బజ్జుకుండు. రాంబో హాయ్ చెప్పు మన వాళ్ళకి. ఏమైంది రాంబో, అలిగినవా? మరి రాంబో అలిగిండు. వానికి ఇప్పుడు ఏం వేయలేదని చెప్పి, కిచెన్లోకి రానియలేదని చెప్పి అలిగిండు. రాంబో ఐస్ క్రీమ్ ఇస్తా. ఐస్ క్రీమ్
ప్రస్తుతం టమాటో అంతా అయిపోయింది. అది కొంచెం చల్లార్చినాక దాన్ని గ్రైండర్లో వేసుకోవడమే. సో కంప్లీట్గా కూల్ అయిపోయింది టమాటో. ఇక దీన్ని ఇట్లా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. టమాటో కూల్ అవ్వగానే అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఈ పొడి కూడా మొత్తం జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడము. టమాటా పచ్చడితో పాటు ఇటు హోమ్ మేడ్ నెయ్యి కూడా రెడీ. టమాటో పిక్కలు అయితే రెడీ అయిపోయింది. ఇలా కొంచెం కరివేపాకు అండ్ గార్లిక్ని దంచి పెట్టుకోవాలి. ఈ టమాటో పిక్కల్ గ్రైండ్ చేసుకున్నాక కొంచెం మనం దీనికి తాలింపు వేసుకున్నామంటే మన టమాటో పిక్కల్ రెడీ. 200 ml ఏం ఆయిల్ ఇది? గ్రౌండ్ నట్ ఆయిల్. సో అంతా మిక్సీ అంతా పట్టుకున్నాక మనం తాలింపు వేసుకోవాలి. పప్పులు, ఏం పప్పు ఇది? శనగపప్పు, కొన్ని మినప్పప్పు, జీరా, ఆవాలు. కొన్ని రెడ్ చిల్లీ. కొన్ని దంచి పెట్టుకున్న వెల్లుల్లి, గార్లిక్, కొన్ని కరివేపాకు. సో ఇలా అంతా అయిపోయాక ఒక ఎన్ని మినిట్స్, 5 to 10 మినిట్స్ ఇలా సిమ్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, టమాటో పికిల్ రెడీ బై షెఫ్ అలేఖ్యా. సో ఇట్లా ఆయిల్ అంతా ఇట్లా టప్ 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 అనాలంట. side homemade నెయ్యి also is ready by chef గీతాంజలి. లాస్ట్ కి రాత్రి అన్నం వేసుకొని నెయ్యి ఇది వేసుకొని తినుకుంటూ ఒక వీడియో పెట్టు. సాల్ట్ ఎంత? నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. 1.5 teaspoon సాల్ట్. అండ్ ఇది ఏం పిండి? బియ్యం పిండిలో 1.5 teaspoon సాల్ట్, 2 to 3 spoons ఆఫ్ ఆయిల్. వావ్, ఇందులో పైసలు కూడా వచ్చాయి మాకు బియ్యం పిండిలో. సంక్రాంతి గిఫ్ట్ నాకే. ఇంకేమైనా పైసలు దొరుకుతాయని చూస్తుంది మా చెల్లి. నాకు దొరుకుతా, నీకంటే ఒక 3 spoons వరకు వేడి ఆయిల్ పోయాలా? ఓకే, 3 to 4 spoons. సో ఈ పేస్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ, అల్లం అండ్ కరివేపాకు మంచిగా కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో కలిపేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీరా ఇంకా ఓమా వేసుకొని కంప్లీట్గా మంచిగా ఈ బియ్యం పిండితో అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ వేడి వేడి వాటర్తో మనం మిక్స్ చేసుకుంటే చాలా మంచిగా మిక్స్ అవుతుందంట. సో వేడి వాటర్ ప్రిఫర్ చేయండి, మరీ ఎక్కువ వేడి వాటర్ కూడా ప్రిఫర్ చేయకండి. పెసరపప్పు అండ్ సాబుదానా నానబెట్టుకొని 1 hour తర్వాత ఈ పిండిలో కలిపేసుకోవాలి.
ఆ వాటర్తో వేసేసామా? ఇట్లా కలపడమే కదా. తోటి కొంచెం కొంచెం పిండి కలుపుతాం. తేవాలా వైట్ వాటర్? ఇక్కడ చూసుకో కారం అది దీనికి చాలా బలం కావాలా. మా ఇంట్లో అందరికంటే బలమైన వ్యక్తి మా చెల్లె. ఎన్సీసీ క్యాండిడేట్. యా, ఎన్సీసీ క్యాండిడేట్. నేను ఇది ఒక గడ్డ సేవ్ చేస్తున్నామా నేను చేస్తే. క్లాత్ తోటి దీన్ని మూసేసేయాలి. ఒక 10 minutes దాంట్లో పెట్టేసి రోల్ చేసి పెట్టేసాను. ఇలా ఇక ఒక పాలిథిన్ షీట్ మీద మంచిగా ఆయిల్ రాసుకొని మనం చేసుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని మంచిగా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మేమైతే పప్పు చెక్కలు కొంచెం చిన్నగానే ప్రిఫర్ చేస్తున్నాము, సో అందుకే బాల్స్ అనేటివి చిన్న చిన్నగా చేసుకున్నాం. ఒకవేళ మీకు పెద్దగా కావాలి పప్పు చెక్కలు అంటే బాల్ సైజ్ ఇంకొంచెం పెద్దగా చేసుకోవడమే. అండ్ మేమైతే ఒక గ్లాస్ హెల్ప్తో ఇలా ప్రెస్ చేసుకుంటున్నాం. అండ్ గ్లాస్ కూడా కంపల్సరీగా పాలిథిన్ షీట్ కవర్ చేసి ఇలా చేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ప్రస్తుతం అయితే ఈ పనిలో ఉన్నాము. అక్కడైతే స్టవ్ మీద ఆయిల్ వేడవుతుంది, అవ్వంగానే వెళ్ళి ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో ఇలా మేమైతే ఈ సైజ్ చూస్ చేసుకున్నాం పప్పు చెక్కల్ని. అండ్ ఇలా ఫ్రై చేసుకోవడమే. హై ఫ్లేమ్లోనే ఉంచండి. సో అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఇలా కూర్చొని పప్పు చెక్కలు నొత్తుతూ ఉన్నారు. ఇంకెంతసేపు అవుతుంది? అయిపోతావు. నువ్వు మాత్రం ఏం హెల్ప్ చేయకు మమ్మీ. నేను మాడిపోతున్నాయంట. సో ఇంత కష్టం అన్నమాట పండగ అంటే. పప్పు చెక్కలు ఎంత మంచిగా అయ్యాయో. అన్ని నేనే చేసిన, ఇవన్నీ నేనే మరి మమ్మీ నిజం చెప్పు, నువ్వు చేసినావా? చెక్కలు ఇంత డెలిషియస్ పప్పు చెక్కలు ఇస్ మేడ్ బై మీ. అంటే హెల్ప్ చేసింది మా మమ్మీ అండ్ మా కాదండి. అన్ని పాపం మా చెల్లెనే చేసింది. మనకి ఇంత టాలెంట్ లేదు ఇవి చేసి అంతా నేర్చుకోవాలి మా చెల్లె దగ్గర నుంచే. పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. సంక్రాంతి స్పెషల్. మీరందరూ కూడా సంక్రాంతికి ఏం పిండి వంటలు చేసుకున్నారు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక ఇవన్నీ తినేసాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ తినేస్తావు ఇప్పుడే? అంత కరకర మంచిగా ఉండే మమ్మీ. మా చెల్లె తింటూనే ఉంటే తిట్టి కంట్రోల్ చేసి ఇన్ని చేసిన. ఇప్పటికే సగం తినేసింది అన్ని చేసుకుంటా. మా అన్న లేడు యాక్చువల్లీ, మా అన్న కోల్డ్ ఉంది, లేకపోతే ఈ పాటికి ఈ గిన్నె కూడా మీకు కనిపించేది కాదు. సో ఇక సైనింగ్ ఆఫ్. మంచిగా వేడివేడి అన్నంలో ఇప్పుడు టమాటా చట్నీ చేసుకున్న పప్పు చెక్కలు తినేసి హాయిగా బజ్జుంటాం అనమాట. సో ఇంకెందుకు లేట్, జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్పీస్